హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటిదంటే కడెం ప్రాజెక్ట్ గురించి చెప్పబోతున్నాను. కడెం ప్రాజెక్ట్ అనేది నిర్మల్ జిల్లాలో గోదావరికి నది అయిన కడెం నది గోదావరి నదులు కలిపే ప్రదేశంలో ఉంటుంది. ఈ డ్యామ్ ప్రధాన ఉపయోగం నిర్మల్ జిల్లాలోని 25,000 హెక్టార్లకు వ్యవసాయ భూమికి నీరంచడం ప్రధాన దేశం. దీన్ని గోదావరి ఉత్తర కెనాల్ ప్రాజెక్టు కూడా పిలుస్తారు. దీన్ని 1949 నుంచి 1965 కాలంలో నిర్మించడం జరిగింది. దీనికి వచ్చేసి 9 టీఎంసీల నీరు అనేది ఉంటుంది. దీని ప్రదేశం వచ్చేసి కడెం ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. దీనికి హైట్ వచ్చేసి 31 మీటర్లు, పొడవు వచ్చేసి 2051 మీటర్లు. దీనికి మొత్తం వచ్చేసి 8 లక్షల మీటర్లు. దీనికి 174,952 ఎకర్ ఫీట్ అనేది ఉంటుంది. దీనికి పర్యాటక ప్రాంతం వచ్చేసి 2590 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది ప్రకృతి ప్రేములకు ఇష్టమైన వాతావరణంలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చాలా ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది. ఫారెస్ట్ నుంచి వాటర్ వచ్చేది కడెం ప్రాజెక్ట్ రావడం జరుగుతుంది. దీన్ని యజ్ఞాలు కుండవ ఋషి పేరుతో పిలిచేవారు. దాని తర్వాత ఇది సమనాయకుడు అయిన కదం నారాయణ రెడ్డి నివాళిగా కదం నారాయణ రెడ్డి KNRP ప్రభుత్వంగా నామకరణం చేపట్టింది. దీనికి ఎడమ కుడి కాలం ద్వారా అనేక మండలాలకు అందించడం జరుగుతుంది. ఎడమ కాలం ద్వారా పెద్ద బెల్లాల్, చిన్న బెల్లాల్, చిట్యాల్, కొండకూర్, కాన్నూర్, మురుగుడం, బాదుకుర్వ, చిన్న శిబారం, మూకుపల్లి మరియు కడెం మండలాలకు చెందిన గ్రామాలకు నీరు ప్రవహిస్తుంది. కుడి ద్వారా జన్నారం, దండపల్లి, తాళపల్లి, లక్షట్పేట్ మండలాలకు నీరు అందించడం జరుగుతుంది. ఈ డ్యామ్ ద్వారా సుమారు 68,000 హెక్టార్లకు వ్యవసాయం నీటి సౌకర్యం ఉంది. డ్యామ్ పక్కన పర్యాటక అందమైన గార్డెన్ ఉంది. వర్షాకాల సమయంలో వచ్చే వరదలకు డ్యామ్ గేట్ల నుంచి నీటిని చాలా గ్రేట్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే దారిలో నిర్మల్వాది డ్యామ్ ఉంటుంది. డ్యామ్కి సమీప రైల్వే స్టేషన్ వచ్చేసి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చాలా మీడియం ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు మరియు స్మాల్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇటు వ్యవసాయానికి తాగునీటికి యూజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గేట్లు నిండితే ప్రాజెక్ట్ ద్వారా ఇటు శ్రీపాదెల్లంపల్లి ప్రాజెక్ట్ కూడా నీళ్ళు అనేది రావడం జరుగుతుంది. కనుక కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. దీనికి గుట్టల ద్వారా నీళ్ళు రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రాజెక్ట్కి ఇది గోదావరి ఉపనది కడెం నది, అందుకే కడెం నది అని పేరు రావడం జరుగుతుంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్కి గత 2 సంవత్సరాల కిందట ఈ ప్రాజెక్ట్ గేట్ అనేది ఓపెన్ ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ ప్రాజెక్ట్కి చాలా కష్టం. చుట్టుపక్కల కూడా దీనికి గేట్స్ అని కరెక్ట్ చేయాలని చుట్టుపక్కల ప్రజలు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్. మరియు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ ప్లీజ్.